నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తెలంగాణ ఉద్యమకారుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బీసీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పిలుపు మేరకు తొలి బహుజన యోధుడు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్లో ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలను గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ నర్సంపేట పట్టణ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మున్సిపాలిటీ పరిధి సర్వాపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్, ఆర్డీఓ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా బస్టాండ్, అంగడి సెంటర్, అంబేద్కర్ సెంటర్ నుండి పాకాల సెంటర్ వరకు గౌడ కులస్తులు సుమారు 500 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నమస్కారం. విగ్రహ కమిటీ అదేవిధంగా గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఆల్ ఇండియా సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా మూకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవీర నర్సగౌడ్, సెక్రటరీ జనరల్ నాగుల సిద్దిరాములు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కొండ బాలరాజు గారు హాజరు కావడం జరిగింది. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.